విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు విజయవంతంపై నంద్యాలలో మంత్రి ఫరూక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు 4,000 కోట్ల పెట్టుబడులతో 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కృషి చేస్తున్నారని, గతంలో జగన్ పాలనతో పోయిన కంపెనీలు మళ్లీ లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ తో తిరిగి రాష్ట్రానికి వచ్చాయి అన్నారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే జయసూర్యతో పాటుగా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమిట్ జరిగింది. ఇండస్ట్రియల్ సమిట్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున దేశంలో కానీ విదేశాల నుంచి కానీ ఉన్న ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో కూడా మనకు హబ్గా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి ఏ రకంగా హైదరాబాద్ డెవలప్ చేశారో అదే రీతిలో విశాఖపట్నాన్ని కూడా తీసుకురావాలా. దాంతోపాటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, దక్షిణాంధ్రలో కూడా మనము పెట్టుబడి వాళ్ళని ఆకర్షించి మనం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా మీకు అందరూ తెలుసు, ఇటు కప్పర్తి కానీ, అదేవిధంగా మనం కాన్స్టిట్యున్సీ ఓరకల్ హబ్లో కూడా మనకి ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా డ్రోన్ ఇండస్ట్రీ కానీ, తర్వాత డిఆర్డిఏ కానీ ఎక్కడే వచ్చింది. జయరామ్ స్టీల్స్ ప్లాంట్ కూడా వచ్చింది. ఇంకా దాని అనుగుణ పరిశ్రమలు కూడా మనకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దీనికి వెనకాలంతా ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి కృషి ఉంది. కాబట్టి వారికి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత, కర్తవ్యం మనం వేసుకదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నీటి విషయాన్ని గురించి కూడా మీకు తెలియాలి. నీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కూడా మళ్లించడంలో తెలుగుదేశం పార్టీ కీలకమైన బాధ్యత వహించింది. సమిట్ జరిగింది. ఇండస్ట్రియల్ సమిట్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో